సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22. దైవం మానుష రూపమేనా? దైవం ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహన పరిచేదట. శ్రీకృష్ణుని చూసి సర్వజీవులు తమను తామే మరిచేవట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదిట. ఆయనను సగుణమేరు నాయక్ తన్మయుడే కన్మార్పకుండా చూస్తుంటే సాయే పిచ్చివాయినలా చూస్తావేమి అనేవారు. దేని మీద నిలువను మనస్సు సద్గురు మీద నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. వారు మన మనస్సును, చిత్తాన్ని అంటే ఇతరుల ఆలోచనలను హరిస్తారు. సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందట. నేను ఆయన పాదాలొత్తాను. అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి. ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడ్డానికి షిరిడీలో ఎన్నో సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. నేను పరవశించి పిచ్చివాయిలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను. ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగ దృష్టి సారించారు. రోజంతా చెప్పలేని పరవశ్యంతో గడిచిపోయింది అని కాపాడ్దే తన డైరీలో రాసుకున్నాడు. బాబాలో వర్ణించదగినవిగా ఆకర్షణ ఉండేది. ఆయన చర్యలు, ముఖ వర్చస్సు చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుండేది అంటారు నృపతి పాటిల్. శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుబంధం హేమద్ పంత్ ఇలా రాశాడు. నేను షిరిడీలో దిగేటప్పటికి తాత్యా సాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి త్వరగా పద, భక్తులతో కలిసి బాబావాడ మలుపు వద్దకొచ్చారు. ఆయన లెండికి వెళ్ళకముందే పాత నమస్కారం చేసుకుందాం అన్నాడు. త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నా సంతోషానికి అవధులు లేవు. నానా సాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమయ్యినందుకు నా జన్మ ధన్యమైందనిపించింది. వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి. ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి. నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలో మహాభాగ్యం. అప్పటి నుంచి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనస్సులోని సందేహాలన్నీ నశించాయి. అవధులు లేని ఆనందం కట్టలు తెచ్చుకున్నది. సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయాయి. ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యము దయిస్తుంది. కేవలం వారి దర్శనం వలనే నేనెంతో పవిత్రుడయ్యాను. సాయి రూపంతో కన్ను నింపుకుంటే ఈ దృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది. అటు తర్వాత సద్గురువు అన్నమాట తలుపు కోరగానే శ్రీ సాయియే మనస్సుకు స్ఫూర్తిస్తారు. ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్టు దర్శనమిస్తారు. నార్కే రాశాడు. మొదట ఏప్రిల్ 1913లో నేను షిరిడీ వెళ్ళాను. సాయి ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించిన వారి నేత్రాలు. అవి నన్ను అణువణువుగా గుచ్చి చూశాయి. అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రించిపోయింది. ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు. సాయి బాబా 5.5 అడుగులు ఎత్తుండేవారు. ఆయన సన్నము కాదు, లావు కాదు, శరీరఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి. అది భక్తులకు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వెంత మధురంగా ఉండేది. ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు. బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతుండేది. అప్పుడు తీసిన అరటి పూస మీద బంగారు రంగు ఎండ పడుతున్నట్లు ఉండేది. శ్రీ సాయి యొక్క దివ్య లీలలు మనోహరమైన వారి రూపమే అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితము. ప్రజలందరినూ సుదూర ప్రాంతాల నుండి కూడా షిరిడీకి తరలి వచ్చేలా చేశాయి. ధనికులనిచ్చిన కాస్కాలతోనే, విలువైన వస్తువులతోనే అక్కడొక్కడ సంస్థానం రూపొందింది. కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీరు జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు. ఆయన తెల్లవారు
జామునే నిద్రలేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడ నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా ఏదేహో అంటే దైవ నెల్లప్పుడు స్మరించాలి అంటూ అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు. అప్పుడు తమ దగ్గరికి ఎవరైనా రానిచ్చేవారు గారు. ఈలోపు సేవకుడు మాధవ్ పస్లే మసీదు శుభ్రం చేసి బకెట్తో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు చేతులు ముఖం ఎంతో నాజుకుగా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులారమోడ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు దునిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందు రాత్రి తాము ఎక్కడెక్కడి భక్తులు ఎలా కాపాడినదో, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళన్నది చెప్పేవారు. ఈ సమయంలోనే వేరువేరు భక్తులు కలిగిన దివ్యానుభూతులు సంగతి బయటపడేది. ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కల వచ్చింది. కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు. అది కలయే కాదు అని ఎవరు పట్టించుకోలేదు. కానీ మరుసటి రోజు అతడు మసీదుకు రాగానే, బావా నిన్న మీ ఇంటికి వచ్చాను, భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు, 25 రూపాయలు ఇవ్వు అన్నారు. బల్వంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు. మరొక రోజు కపర్దేకు సాయి పదే పదే చీలిం అందించారు. ఆ పొగ పీల్చుకోగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది. ఒకప్పుడు ఆయన దునిలు తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పాడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడు ఆయన చేయి బాగా కాలింది. అది చూసి తాత్య కంట తడిపెట్టాడు. సాయి నవ్వి, తాత్య ఎందుకు ఏడుస్తావు? 2000 పిడకలు పేల్చి వాటిపై శరీరాన్ని కాలుస్తున్న మనం చెల్లించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అప్పటి నుండి భక్తుడు కుష్ఠిరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నేయి మర్దించి ఆకు వేసి కట్టేవాడు. అతను తమ శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు. ఆ గాయం మారిపోయాక కూడా సాయి యావజ్జీవితము అతని చేత ఆ సేవ చేయించుకునేవారు. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 గంటలు అయ్యేది. మొదటి రోజుల్లో బాబా 3-4 రోజులకొకసారి ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు. కుష్టి రోగులకు ఆ నీరు వంటి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత భక్తులు 2 రాగి హండాలలో వేడి నీళ్లు, 2 బిందెలు చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూర తెరలు దించేవారు. సాయి ఆ నీరు కలుపుకొని సుమారు 2 గంటన్నర సేపు స్నానం చేసి దుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు వీపు మిడత తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానం చేసి తీరాలన్న నియమం యోగ శాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. అంతేకాదు, ఎవరైనా స్నానం చేయమని చెబితే, నేను ఇప్పుడు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. నిత్యం కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిలో ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానం అయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కప్పుడు కఫ్ని తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు. ఆ కఫ్ని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు. అవి మార్చదలచినప్పుడు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవాడు కాదు. కాశీనాథుడని దర్జీవాణి పిలిచి కొత్తవి తెమ్మనేవారు. అతడు తీసుకురాగానే ధరించి పాత దునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులు కూడా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్ని మార్చడం మరి ఆలస్యం, పాతది చిరిగిపోయేది. అప్పుడు తాత్య ఆయన దగ్గర చేరి దాన్ని చూసే మిషన్ మీద ఆ చిరుగులనింకా పెద్దవి చేసేవాడు. ఆయన కొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా చేసుకొని ఆ చిరుగులన్నింటికి మాసికలు వేసుకునేవారు. అలాగే ఆయన బుద్ధి పుట్టినప్పుడు బాలా అనే మంగలి చేత తన తల నున్నగా గొరికించుకొని మీసం కొసుగా కత్తిరించి కొనేవారు. దర్జీవానికి కానీ మంగళవానికి కానీ చేతికొచ్చేంత పైకం ఇచ్చేవారు. అయితే అది ఎప్పుడు వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది. దట్ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22 పార్ట్ 1 అయిపోయింది. ఇంకా 2 పార్ట్లు ఉన్నాయి. వాటి కోసం నెక్స్ట్ తప్పకుండా వినండి. చిన్న తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.